బయటకు డీటెయిల్స్ చూస్తే నేడు ప్రభుత్వ అధికార లాంఛనాలతో రామోజీ ఫిలిం సిటీలో రామోజీరావు అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఉదయం 9 గంటల నుంచి అంతిమ సంస్కారాలు ప్రారంభం కానున్నాయి. ప్రస్తుతం ఫిలిం సిటీలో ఆయన భౌతిక కాయాన్ని ఉంచారు. ఇప్పటికే పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు సందర్శించి ఘన నివాళి అర్పించారు. రామోజీరావు పార్థివ దేహాన్ని చూసేందుకు అభిమానులు భారీగా తరలివస్తున్నారు. ఆయన మృతి పట్ల సంతాపం తెలుపుతున్నారు. నేడు ప్రభుత్వ అధికార లాంఛనాలతో రామోజీ ఫిలిం సిటీలో రామోజీరావు అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఉదయం 9 గంటల నుంచి అంతిమ సంస్కారాలు ప్రారంభం కానున్నాయి. ప్రస్తుతం ఫిలిం సిటీలో ఆయన భౌతిక కాయాన్ని ఉంచారు. ఇప్పటికే పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు సందర్శించి ఘన నివాళి అర్పించారు. రామోజీరావు పార్థివ దేహాన్ని చూసేందుకు అభిమానులు భారీగా తరలివస్తున్నారు. ఆయన మృతి పట్ల సంతాపం తెలుపుతున్నారు. నేడు ప్రభుత్వ అధికార లాంఛనాలతో రామోజీ ఫిలిం సిటీలో రామోజీరావు అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఉదయం 9 గంటల నుంచి అంతిమ సంస్కారాలు ప్రారంభం కానున్నాయి. ప్రస్తుతం ఫిలిం సిటీలో ఆయన భౌతిక కాయాన్ని ఉంచారు. ఇప్పటికే పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు సందర్శించి ఘన నివాళి అర్పించారు. రామోజీరావు పార్థివ దేహాన్ని చూసేందుకు అభిమానులు భారీగా తరలివస్తున్నారు. ఆయన మృతి పట్ల సంతాపం తెలుపుతున్నారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు. ఎస్ సునీల్. దివంగత నేత రామోజీ భౌతికాయానికి ఈ రోజు అంత్యక్రియలు నిర్వహించన్నారు. రామోజీ ఫిల్మ్ సిటీలో కావాల్సిన ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. ఉదయం 9 గంటలకు అంతిమ అంత్యక్రియలకు సంబంధించి అంత్యక్రియలకు సంబంధించిన ఏర్పాట్లు కూడా చేస్తున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. మరి కాసేపట్లో ఆయన అంతిమయాత్ర కూడా ప్రారంభం కాబోతుందనే చెప్పాలి. ఇప్పటికే సినీ, రాజకీయ చెందినటువంటి ఎంతో మంది ప్రముఖులు వచ్చి ఆయన భౌతికాయానికి నివాళులు అర్పించారు. అభిమానులు కావచ్చు, ఆయనతో ఉన్నటువంటి అనుబంధాన్ని గుర్తు చేసుకొని ప్రతి ఒక్కరు కూడా ఆయనతో వాళ్ళకున్నటువంటి సాన్నిధ్యాన్ని గుర్తు చేసుకున్నటువంటి పరిస్థితి. నిన్న ఉదయం నుంచి కూడా రామోజీ ఫిల్మ్ సిటీలో అభిమానుల సందర్శనాల్లో భౌతికాయాన్ని ఉంచారు. దాదాపుగా వేలాది మంది ఆయన్ని భౌతికాయాన్ని సందర్శించారు. ప్రముఖులు ఇరు రాష్ట్రాలకు చెందినటువంటి ప్రముఖులు అందరూ కూడా వచ్చి ఆయన భౌతికాయానికి నివాళులర్పించారు. చంద్రబాబు నాయుడు ఆయన నిన్న ఢిల్లీలో ఉన్నారు. హుటాహుటిన రామోజీ ఫిల్మ్ సిటీకి ఇచ్చేశారు. ఇచ్చేసి కుటుంబ సభ్యులకు వాళ్ళ ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు. అదేవిధంగా ఆయన భౌతికాయాన్ని కూడా నివాళులు అర్పించారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆయన నిన్న ఢిల్లీలో ఉన్నారు. ఈరోజు ఉదయం మరి కాసేపట్లో ఆయన ఢిల్లీ నుంచి బయలుదేరి ఆయన కూడా వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. పూర్తి ప్రభుత్వ అధికార లాంఛనాలతో అంత్యక్రియ ఏర్పాట్లు చేయాలని చెప్పేసి ఆయన సిఎస్ ని ఆదేశించారు. ఇప్పటికే రంగారెడ్డి కలెక్టర్ తో పాటు అదేవిధంగా సైబరాబాద్ సిపికి కూడా ఈ ఆదేశాలు ఇచ్చారు. ఆ ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయని చెప్పాలి. ఇక
ఆయన భౌతికాయానికి మరి కాసేపట్లోనే ఇటు అంటే దహన సంస్కారాలకు సంబంధించి ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయని చెప్పాలి. రామోజీ ఫిల్మ్ సిటీలోనే ఈ ఏర్పాట్లు కూడా చేశారు. ఇక అన్ని పార్టీలకు చెందినటువంటి నేతలు దాదాపుగా నిన్న వందలాది మంది విచ్చేశారని చెప్పాలి. తమ సంతాపాన్ని ప్రకటించారు. కుటుంబ సభ్యులకు కూడా సానుభూతిని తెలియజేశారు. దాదాపుగా తిరుగులేని అంటే ఆయనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సాధించి ఇటు అన్ని రంగాలలో ఆయనకు ఒక ప్రత్యేకతను కూడా చాటుకున్నారు. ఇప్పటికీ పెద్ద ఎత్తున ఇటు రామోజీ సంస్థల్లో పనిచేసే ఉద్యోగులు కూడా, వివిధ ప్రాంతాల్లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులు కూడా వచ్చి ఆయనకు నివాళులు అర్పించారు. మరి కాసేపట్లోనే ఆయనకు అంతిమ సంస్కారాలకు ఏర్పాట్లు చేయబోతున్నారు. సునీత. రైట్ సందీప్, థ్యాంక్ యూ. నేడు ప్రభుత్వ అధికార లాంఛనాలతో రామోజీ ఫిల్మ్ సిటీలో రామోజీరావు అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఉదయం 9 గంటల నుంచి అంతిమ సంస్కారాలు ప్రారంభం కానున్నాయి. ప్రస్తుతం ఫిల్మ్ సిటీలో ఆయన భౌతిక కాయాన్ని ఉంచారు. ఇప్పటికే పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు సందర్శించి ఘన నివాళి అర్పించారు. రామోజీరావు పార్థివ దేహాన్ని చూసేందుకు అభిమానులు భారీగా తరలివస్తున్నారు. ఆయన మృతి పట్ల సంతాపం తెలుపుతున్నారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి లహరి అందిస్తారు. ఎస్ లహరి, ఓవర్ టు యు. ఆశా, రామోజీరావు అంత్యక్రియలకు సర్వం సిద్ధమైందని చెప్పుకోవచ్చు. రామోజీరావు గొప్ప వ్యక్తి అని చెప్పుకోవచ్చు. అలాగే రామోజీరావు కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి రామోజీరావు నిన్న మార్నింగ్ 4:50కి మరణించడం జరిగింది. ఆయన మరణాన్ని ఎవరు కూడా జీర్ణించుకోలేదని చెప్పుకోవచ్చు. ఇటు రాజకీయ ప్రముఖులు కావచ్చు, కుటుంబ సభ్యులు కావచ్చు, అందరూ కూడా కన్నీరు మున్నీరు అవుతున్నారు. అయితే ఫిలిం సిటీలోని తన నివాసంలో తన పార్థివ దేహానికి అందరూ కూడా రాజకీయ నాయకులు, ప్రముఖులు, కుటుంబ సభ్యులు అందరూ కూడా పార్థివ దేహానికి నివాళులు అర్పించడానికి వస్తున్నారు. ఆయన 1936 నవంబర్ 16న జన్మించినటువంటి రామోజీరావు. అతను అసలు పేరు చిరుకూరి రామయ్య. 2016లో రామోజీరావుకు పద్మ విభూషణ్ పురస్కారం కూడా దక్కడం జరిగింది. ఆయన మరణం తెలుగు రాష్ట్రాల్లో తీరని లోటు అని చెప్పుకోవచ్చు. అతి సామాన్య కుటుంబంలో పుట్టినటువంటి పత్రికా, మీడియా, టెలివిజన్ రంగంలో అత్యున్నత స్థాయికి ఎదిగి తెలుగు జాతికి రామోజీరావు గర్వ కారణంగా నిలిచారు. రామోజీరావు జీవితం అత్యంత నిబద్ధత, క్రమశిక్షణ, పట్టుదలతో బతికిన వ్యక్తి అని చెప్పుకోవచ్చు. ఇటు భారతీయ పత్రికా రంగంలో పెను సంచలనం సృష్టించిన వ్యక్తి మన రామోజీరావు. అక్షరానికి సామాజిక బాధ్యత ఉందని కూడా నిరూపించారు. వాస్తవాలను వెల్లడిస్తూ జన చైతన్యాన్ని కూడా కలిగించినటువంటి వ్యక్తి మన రామోజీరావు. రామోజీరావు మరణాన్ని కూడా చాలా మంది కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. ఆయన మరణానికి చాలా మంది కూడా సంతాపం వ్యక్తం చేస్తున్నారు. నిన్న కూడా చాలా మంది పవన్ కళ్యాణ్ కావచ్చు, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కావచ్చు, రాజకీయ ప్రముఖులు చిరంజీవి, కేసీఆర్, కేటీఆర్ కూడా అందరూ కూడా ఆయన పార్థివ దేహానికి
నివాళులు అర్పించడం జరిగింది. ఈ రోజు అంత్యక్రియలు కూడా అన్ని సర్వసిద్ధం చేస్తున్నారు. 9 గంటల నుంచి 11 గంటల మధ్యలో ఆయన అంత్యక్రియలు జరుగుతాయని చెప్పేసి చెప్పడం జరిగింది. అయితే ఆయన అంత్యక్రియలు, రామోజీరావు అంత్యక్రియలకు అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం కూడా నిర్ణయించింది. సో చూసుకోవచ్చు, మన అంత్యక్రియల ఏర్పాట్లను కూడా పర్యవేక్షించాలని ఇటు రంగారెడ్డి కలెక్టర్, సైబరాబాద్ పోలీస్ కమిషనర్ కు కూడా సీఎస్ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఓ మీడియా దిగ్గజానికి అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించడం కూడా దేశంలో ఇదే తొలిసారి అని చెప్పుకోవచ్చు. సో రామోజీరావు గురించి చెప్పాలంటే చాలా విషయాలే ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఇటు అడ్వర్టైజింగ్ రంగంలో చిన్న ఉద్యోగంతో జీవితాన్ని మొదలుపెట్టిన ఆయన ఒక పల్లెటూరు నుంచి వచ్చిన వ్యక్తి పచ్చళ్ళు, ఫైనాన్స్, హోటల్స్, పత్రిక, టీవీ, సినిమా, ప్రపంచ స్థాయి స్టూడియో తిరుగులేని స్థాయికి చేరుకున్నటువంటి దార్శనికుడు రామోజీరావు అని చెప్పుకోవచ్చు. ఇక సినిమా రంగంలోనూ కూడా రామోజీ ముద్ర తక్కువేమీ కాదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మయూరి ఫిలిం డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా మంచి సినిమాలను కూడా డిస్ట్రిబ్యూట్ చేసి ప్రత్యేకతను నిలబెట్టుకున్నారు. రామోజీని ప్రపంచ వ్యాప్తంగా కూడా బలంగా పరిచయం చేసింది చిత్రం రామోజీ ఫిలిం సిటీ. అయితే 1996 హైదరాబాద్ శివార్లలో కూడా దేశంలోనే అత్యున్నతమైన సాంకేతికతతో రామోజీ ఫిలిం సిటీని అందుబాటులోకి తీసుకొచ్చారు మన రామోజీరావు. స్క్రిప్ట్ పట్టుకుని సినిమా గ్రూప్ ఫిలిం సిటీలోకి అడుగు పెడితే ఫస్ట్ కాపీ తీసుకొని కూడా బయటకు వచ్చే వరకు కూడా అన్ని సౌకర్యాలు కూడా అందుబాటులో ఉంచాలని కూడా రామోజీరావు కలగన్నటువంటి పరిస్థితి. దానిని నెరవేర్చుకున్నారు. అయితే బాహుబలి లాంటి సినిమాలు ఫిలిం సిటీలోనే పురుడు పోసుకున్నాయని చెప్పుకోవచ్చు. సో ఓవరాల్ గా చూసుకుంటే రామోజీరావు తెలివైన వ్యాపారవేత్త. అలాగే ఏ వ్యాపారం ప్రారంభించినా కూడా ఖచ్చితమైన లెక్క ఉంటుందని చెప్పుకోవచ్చు. ఆ లెక్క తప్పే పరిస్థితి కూడా ఉండకపోవచ్చు. ఎందుకంటే అందరికంటే ముందుగా 10 సంవత్సరాల తర్వాత ఎలాంటి వ్యాపారం కూడా టాప్ పొజిషన్ లో ఉంటుందో అంచనా వేయగల సమర్థులు రామోజీరావు. వ్యాపారం చేయాలి, దానిలో ఎదగాలి అనుకునే వారికి కూడా రామోజీరావు వ్యాపార జీవితం ఖచ్చితంగా స్ఫూర్తిదాయకమైనది అని చెప్పుకోవచ్చు. రామోజీరావు మరణం మీడియా రంగానికే కాదు, సినిమా రంగానికి కూడా, వ్యాపార రంగానికి కూడా పెద్ద లోటే అని చెప్పుకోవచ్చు. ఈ పరంగా రామోజీరావు మరణ వార్త విని చాలా మంది కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. చాలా మంది కూడా ఆయనకి సంతాపం వ్యక్తం చేశారు. నిన్నటి నుంచి కూడా ఆయన భౌతిక కాయాన్ని తన నివాసంలో ఉన్నటువంటి ఫిలిం సిటీలో పెట్టినప్పటి నుంచి కూడా చాలా మంది ఆయన చూడడానికి, ఆయనకు నివాళులు అర్పించడానికి కూడా పెద్ద ఎత్తున చాలా మంది వస్తున్నారు. చూసుకోవచ్చు, ఆయన ఈనాడు అధినేత, ప్రముఖ పారిశ్రామికవేత్త చెప్పుకోవచ్చు. అయితే మరో 2 నెలలు కూడా ఈనాడు ప్రారంభించి ఈ ఆగస్టు నాటికి 10వ తేదీ నాటికి కూడా 50 సంవత్సరాలు పూర్తవుతాయి. అయితే 1974 కూడా ఈనాడు ప్రస్థానాన్ని ప్రారంభించినటువంటి రామోజీరావు ప్రజా సమస్యలను కూడా చెబుతూ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ కూడా సంచలనం సృష్టించిన వ్యక్తి. నిత్యం కూడా తెలంగాణ మనకు 3-4 మధ్య కూడా ఈనాడు చదవడం కూడా ఆయనకు అలవాటుగా సమాచారం. అయితే మరో 2 నెలలు కూడా ఆ పేపర్ 50 సంవత్సరాలు పూర్తవుతాయి. ఈ అరుదైన ఘట్టాన్ని కూడా చూడకుండానే రామోజీరావు కన్ను మూయడం కూడా ఒక విషాదకరం అని చెప్పుకోవచ్చు. సో ఓవరాల్ గా చూసుకున్నట్లయితే రామోజీరావు అంత్యక్రియలకు మొత్తం సిద్ధమైంది. ఒక వ్యాపారవేత్త, ప్రముఖ దిగ్గజ వ్యక్తి రామోజీరావు మరణ వార్త విని చాలా మంది కన్నీరు మున్నీరు అవుతున్నారు. అటు అంత్యక్రియలు కూడా చాలా మంది విచ్చేస్తున్నారు. రాజకీయ ప్రముఖులు కావచ్చు, కుటుంబీకులు కావచ్చు, సన్నిహితులు కావచ్చు, ఇటు ఆయనకు అభిమానులు కావచ్చు, చాలా మంది కూడా నిన్నటి నుంచి కూడా ఈ రోజు అంత్యక్రియల వరకు కూడా చాలా మంది కూడా అక్కడికి వచ్చే అవకాశం ఉంది. చాలా మంది కూడా ఆయనకు నివాళులు అర్పిస్తున్నారు. ఆయన భౌతిక కాయాన్ని చూసి కూడా కొందరు కన్నీరు మున్నీరు అవుతున్నారు. అది చాలా మంది కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. ఆయన వల్ల ఎంతో మంది కుటుంబీకులు కూడా జీవనాధారం పొందినటువంటి వాళ్ళు కూడా అక్కడికి రావడం జరుగుతుంది. ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఆయనకు ఒక మంచి పేరు ఉందని చెప్పుకోవచ్చు. ఆయన ద్వారా ఎంతో మంది కూడా జీవనాధారం పొందినటువంటి వాళ్ళు కూడా ఎక్కడెక్కడి నుంచి కూడా ఆయనని చూడడానికి, చివరి చూపు ఆయనని చూడడానికి కూడా, చివరిసారిగా రామోజీరావుని చూడడానికి కూడా ఎంతో మంది కూడా ఫిలిం సిటీకి రావడం జరుగుతుంది. రైట్ లహరి, థ్యాంక్ యూ.